వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డిఎంటి లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈ పేపర్ కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే ఎగ్జామ్ ముందు రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అయితే మీరు మంచి మార్క్స్ తో పాస్ అవుతాం, అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, కానీ వాటిలో మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇంతకు ముందు క్వశ్చన్స్ లో, ఇంతకు ముందు పేపర్స్ లో, ఈ ఇయర్ పేపర్స్ లో, ఇంతకు మీ సీనియర్ క్లాస్ పేపర్ లో ప్రతిసారి కూడా ఇవి రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, కాబట్టి ఈ పేపర్ లో పర్టికులర్ ఫస్ట్ యూనిట్ లో మీరు మిస్ చేసుకోవడం చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఎయిర్ పొల్యూషన్ పైన ఖచ్చితంగా మీకు క్వశ్చన్ వస్తుంది. షార్ట్ ఆన్సర్ అవ్వచ్చు, లాంగ్ ఆన్సర్ అవ్వచ్చు. ఓకేనా, వీటిని లాంగ్ ఆన్సర్ కి ఇస్తే ఎలా రాయాలి, షార్ట్ ఆన్సర్ కి ఇస్తే ఎలా రాయాలి అనేది దీనికి సంబంధించినటువంటి కోర్స్ లో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, సో అది కూడా చెప్తా, మీకు క్వశ్చన్స్ కాదు వీటికి ఆన్సర్స్ ఎక్కడ కూడా చెప్తా. ఓకేనా, ఇదిగోండి యూనిట్ 2 లో మీకు మోస్ట్ ఆఫ్ ద టైం రిపీట్ వస్తున్న క్వశ్చన్స్ ఇవే. వీటికి మించి మీరు వెళ్ళొద్దు. ఓకేనా, ఫర్ సపోజ్ సరిపోతాయి అనుకుంటే, కానీ మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సెకండ్ యూనిట్ లో మిస్ చేసుకోవాల్సిన అవసరం కొంచెం. ఓకేనా, అంటే మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా ఒకవేళ మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, యూనిట్ లో ఖచ్చితంగా కొంచెం చదవాల్సిందే. ఓకే, మీ మెటీరియల్ తో పోలిస్తే ఇచ్చిన క్వశ్చన్ చాలా తక్కువ. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ మీకు ఎక్కువ అని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి, వాళ్ళ కోసం వీలైనంత వరకు వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, సో నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వీటన్నిటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని మీకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటన్నిటిని కలిపి దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక నార్మల్ ఇప్పుడే ప్రిపేర్ స్టార్ట్ చేసిన వ్యక్తి అయినా సరే, సో ఒకవేళ ఇంతవరకు ఏ రావాలి ఇప్పుడు నేను ప్రిపేర్ స్టార్ట్ చేస్తున్నా అనే పర్సన్ అయినా సరే ఈజీగా పాస్ అయిపోయే విధంగా దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ మీకు డిఎంటి లాజిక్స్ యాప్ లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ప్లే స్టోర్ లోకి వెళ్తే మీకు డిఎంటి లాజిక్స్ యాప్ ఉంటుంది. యాప్ ఇలా ఓపెన్ చేస్తే, యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా, సో మీ సెమిస్టర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనం 5th సెమిస్టర్ లో ఉన్నాం. మీరు ఏ సెమిస్టర్ చూసుకున్నా సరే, మీరు ఏ గ్రూప్ అయినా, మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ప్రతి సబ్జెక్ట్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్ తో సహా, సప్లై పేపర్స్ తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా, మీరు స్క్రోల్ చేసుకున్న కొద్ది వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా అందరూ పాస్ అయిపోయి అందరూ సప్లై ఉంచుకునే ఉద్దేశంతో ప్రతి సబ్జెక్ట్ ప్రతి కోర్స్ కూడా లాంచ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, జనరల్ కెమిస్ట్రీ. ఎక్కడ ఉందో చూడండి, గ్రీన్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఓకే, ఒక నిమిషం. మనం మాట్లాడుకున్న పేపర్ నేమ్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇదే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓవర్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. కంటెంట్ లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ క్లాస్ ఉన్నాయా లేవా అంటే కొంచెం పర్చేస్ చేస్తారు, కానీ దాంట్లో కొన్ని పీడిఎఫ్స్ ఉండవు. ఒక 5 యూనిట్స్ 4 యూనిట్స్ ఉంటాయి, కొంతమంది 3 యూనిట్స్ ఉంటాయి. 4 యూనిట్స్ 5 ఉండి క్లాసెస్ 3 ఉంటాయి. లేదా మోడల్ పేపర్స్ ఉండవు, ఇంపార్టెంట్ ఉండవు, లేదా అందులో ఏం ఉండాలో కొంతమంది తెలుసుకోవాలని ఉంటారు. ఇలా డౌట్స్ సహజంగా పర్చేస్ చేసే పర్సన్ కి రావడం కామన్ కదా. సో మీరు పర్చేస్ చేయక ముందే అసలు దీంట్లో క్లాసెస్ ఉన్నాయా లేవా, పీడిఎఫ్స్ ఉన్నాయా లేవా, ఇంపార్టెంట్ వచ్చేసి మోడల్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా అని కంటెంట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. యాప్ లో మీరు ఏ సబ్జెక్ట్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి దానికి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయా లేవా, పీడిఎఫ్స్ ఉన్నాయా లేవా, అన్ని ఉన్నాయి అనిపిస్తేనే నెక్స్ట్ యూ గో ఫర్ బై నౌ. ఓకే, ఆ తర్వాత మాత్రమే పర్చేస్ చేసుకోండి. ఓకేనా, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే దానికి సంబంధించిన కంప్లీట్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటి క్లియర్ కట్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటన్నిటితో మీకు కంప్లీట్ గా పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాస్ ఉంటాయి. ఇంతకు ముందు మీ సీనియర్స్ రాసిన మోడల్ పేపర్స్,
వాటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి 199 రూపీస్కే. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ ఇది, ఎంతకంటే ఒరిజినల్ ప్రైస్ కావాలనుకుంటే ఇది కదా. కానీ డిఎంపీలో వచ్చేటప్పుడు రీసెంట్ గా 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయిన సందర్భంగా యాప్ లో ప్రతి కోర్సు కూడా 199 రూపీస్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీన్ని ఎవరైతే నీడ్ ఉందో అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఓకే. సో ఈ 199 రూపీస్ కి మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. ఇఫ్ ఈ 6 months లో 24/7 మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్ లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ పర్చేస్ చేసుకున్నారు, క్లాసెస్ అన్ని ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, కానీ పీడిఎఫ్స్ అన్ని నాకు నచ్చాయి, కానీ క్లాసెస్ లో థర్డ్ యూనిట్ లో సెకండ్ క్వశ్చన్ డౌట్. అలాంటి సిచ్యువేషన్స్ లో మీకు వాట్సాప్ హెల్ప్ యూజ్ అవుతుంది. ఓకేనా. అక్కడ క్లిక్ చేసి మీ డౌట్స్ అక్కడ రాస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే. మీకు క్లియర్ కట్ గా మీ యొక్క డౌట్ ని సాల్వ్ చేస్తారు. ఓకేనా. రైట్. సో అండ్ అదే విధంగా ఇది మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళు యూజ్ అవుతుంది. కొంతమందికి డౌట్ ఉంటుంది, మా యూనివర్సిటీ కాదా, మా యూనివర్సిటీ కాదా అని అడుగుతారు. అంటే ఏపీ ఆంధ్ర యూనివర్సిటీ అయినా, నాగార్జున యూనివర్సిటీ అయినా, శాతవాహన యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అవ్వచ్చు, ఏపీలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి ఈ కోర్స్ యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ మీరు తీసుకున్న ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీరు తీసుకున్న ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం తో మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 6 months లో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్ వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇంకెవరు అందరూ పాస్ అయిపోయి ఎవరు సప్లై ఉంచుకునే ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ కోర్స్ లాంచ్ చేస్తాం. మీకు మెటీరియల్ తీసుకుంటే 120 రూపీస్ పడుతుంది. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, డౌట్స్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు దాని గురించి ఆ మెటీరియల్ తప్ప ఇంకేం తెలియదు. ఆ మెటీరియల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయదు. దాంట్లో క్లాస్ ఉండవు కాబట్టి, పేజీలు ఉండవు, క్లాస్ ఉండవు కాబట్టి మీరు కంప్లీట్ మీకు అర్థమయ్యే విధంగా వీడియో క్లాసెస్ తో, పీడిఎఫ్స్ తో, మోడల్ పేపర్స్ తో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో వీటన్నిటినీ కలిపి ఒక స్టూడెంట్ ఇంకెక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో మీరు బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అన్ని మన దగ్గర తీసుకుని మన దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసుకొని మీరు పాస్ అవ్వాలని మాకు కావాలి. ఓకేనా. సో ఈ విధంగా అందరూ పాస్ అవ్వడం ఉద్దేశం తక్కువ ప్రైస్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మీ అందరూ యూజ్ చేసుకోండి. ఇంకా మీకు ఏం డౌట్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ వస్తే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవే చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీ క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి. వాళ్ళ కోసం టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేస్తా. ఓకే. ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే అంత త్వరగా వీడియో మధ్యకి వచ్చేస్తుంది. 4th యూనిట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇవి చదువుకుంటే మీకు ఎగ్జామినేషన్ అసలు మార్క్స్ పోవడానికి అవకాశమే లేదు. మీకు నెంబర్ ఉంటుంది, రిపీట్ అవుతుంది. నెక్స్ట్ మీ ఎగ్జామ్ లో కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇవి చదువుకోండి, ఈజీగా మీరు మంచి మార్క్స్ తో పాస్ అవుతారు. ఓకే. పాస్ గ్యారంటీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే. ఇదిగోండి ఇలా మీకు మొత్తం మీరు కష్టపడి స్క్రీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పీడిఎఫ్ మీకు యాప్ లో కూడా ప్రొవైడ్ చేశాను. ఓకేనా. సో ఈ విధంగా టోటల్ 5 యూనిట్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే. ఇన్ కేస్ ఇంకా పాస్ కంటే మంచి మార్క్స్ వస్తాయి. ఒకవేళ పాస్ సార్ నాకు ఒక 4 క్వశ్చన్స్ యూనిట్ కి ఒక 4 క్వశ్చన్ పాస్ అయితే సరిపోద్ది అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో టాప్ 3 లేదా టాప్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్ కామెంట్ చేయండి. వాళ్ళ కోసం టాప్ 4 లేదా టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. ఆ వీడియోలో నేను కొంచెం చెప్తాను, ఆ కొంచెం తక్కువ నేర్చుకుని సరిపోతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఇలా డిగ్రీకి సంబంధించి ఇంకే అప్డేట్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటుంది. ఓకేనా. సో ఇంకా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలో మరికొంతమంది వీడియో రికమెండ్ అవుతుంది. ఓకే. సో ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.